నేలెవర్రా? నా కూతురు నాన్న. మతిగట్ట పోయిందా ఏందిరా? నీ కూతురు ఏడుండాది? అదే నాన్న, ఆ ఆనంద్కి తులసికి పుట్టిన కూతురు. కర్నూలు జనాల దృష్టిలో నాకు తులసికి పుట్టిన కూతురు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ ఆస్తంతటికి వారసురాలు. చచ్చిందనుకున్నాం, బతికిందని తర్వాత తెలిసింది. అదెక్కడుందో తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది నాన్న. తెలిసాక చంపడానికి ప్రయత్నించాను, బట్ మిస్ అయ్యింది. ఆ తరువాత కనపడకుండా పోయింది. ఇప్పుడు ఈ న్యూస్ నువ్వు చెప్తుంటే అక్కడున్నది నీలేమో అని నాకు అనుమానంగా ఉంది. అనుమానం వస్తే ఎంబడినే తీర్చుకోవాలా? నీ మనిషిని కర్నూలు పంపు. నేను చెప్తున్నా దేవత, నువ్వు చెప్తున్నా నీల, ఒక్కతే కాదో కనుక్కో. కాశీ సార్, వెంటనే కర్నూలు బయలుదేరు. సరే సార్. చిన్నగా శరణాలయానికి వెళ్ళు. అక్కడ నీల ఉందేమో కనుక్కో. ఊరంతా జల్లెడ పట్టి ఎక్కడ నీల కనిపించినా మెడ పట్టుకొని ఈడ్చుకొనిరా. అలాగే సార్. మిరప తోటలో దిట్టి బొమ్మలా ఉన్నాడు. ఎవడ్రాయుడు? నా పియ్యనన్న వరసకు నాకు బావమరిదవుతాడు. మనకు దూర బంధువులే. నాకు తెలియని బంధువు ఎవడ్రా? బావకి చాలా లింకులు ఉన్నాయిలే, అందులో నుంచి పుట్టుకొచ్చిన బంధువునన్నమాట. మా నాయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. రేయ్, మావోడు కాబట్టి ఈ మాట కొట్టి చెప్పినాడు. అదే నేనైతే నరికి చెప్తా. వెళ్ళే స్నానానికి 7 నీళ్లు పెట్టు, దాంతో పాటు నూనె తీసుకొచ్చి ఒళ్ళు పట్టు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అది సార్, సార్ అది చూడు, నసుకుతూ నానుస్తూ టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ మీరు పనిచేసే ప్రతి క్షణానికి నేను లెక్క కట్టి జీతం ఇస్తున్నాను. నా తరఫు నుంచి మీ తరఫు నుంచి టైం వేస్ట్ చేస్తున్నారు. స్ట్రైట్గా మ్యాటర్ ఏంటో చెప్పండి. సెలవు కావాలి సార్. దేనికి? కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదండి. చేసుకోవడానికి సెలవు తీసుకున్నారు కదా, ఇంకెందుకు? అది హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఒక్క వారం రోజులు సెలవిస్తే చాలు సార్. అంటే ఇద్దరికి సెలవు కావాలా? హనీమూన్ అంటే ఇద్దరం కలిసే కదా సార్ వెళ్ళాలి. యూఆర్ రైట్, బట్ నాకు లీవ్ ఇవ్వడం కుదరదు. మీ హనీమూన్ కంటే నా ఓకే నాకు ఇంపార్టెంట్. మీరు ఈ ఆఫీస్లోనే ఒకరినొకరు చూసుకొని పరిచయం చేసుకొని ప్రేమలో పడి ఇప్పటికే నా ఆఫీస్ టైంని చాలా మిస్యూజ్ చేసుంటారు. ఇది చాలు. నా టైం వేస్ట్ చేయకుండా మీరు వెళ్ళొచ్చు. మాది లవ్ మ్యారేజ్ కాదండి, ఆఫీస్ కొలీగ్స్గా పరిచయం ఉందంతే. ఇంట్లో వాళ్లే ఆరా తీసి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మీకు హనీమూన్కి లీవ్ కావాలి అనుకుంటే యూ కెన్ రిజైన్ అండ్ టేక్ లాంగ్ లీవ్. అవసరం లేదు. హీఈస్ జస్ట్ జోకింగ్. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కేరళ మేడం. గుడ్. వారం రోజుల్లో హడావిడిగా వెళ్ళి రావటం ఎందుకు? కాస్త తాపీగా ప్లాన్ చేసుకోవచ్చు కదా.
యువర్ లీవ్ ఇస్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. కానీ కానీ సార్ సారు సార్కి నేను ఎంత చెప్తే అంత కథ పాని. మీరేం కంగారు పడిన అవసరం లేదు. మీరు హనీమూన్ కోసం జాబ్స్ వదిలేస్తారో లేదో తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ పెట్టారు అంతే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం మేడం. హ్మ్. లీవ్ ఇవ్వడానికి నువ్వెవరివి? జేడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి భార్యని. అయితే ఏంటంట? భార్య అంటే భర్తలో సగం అని అర్థం. సగం రైట్స్ ఉంటాయని అర్థం. ఇది కూడా తెలియకుండా భర్త పోస్ట్లో ఉండటం అనర్థం. ఐ లవ్ యూ. మనసులో చదువుకునే బదులు బయటకి చదవచ్చుగా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నాకు తెలుసు పాని, నువ్వెప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటావని. నువ్వు రాసింది చెప్పాను. ఏ నీ మనసులో ఈ మాట లేదా? ఉందనుకో. ఏ నీ మనసులో మాత్రం లేదా? లేకపోతే రాస్తానా? ఏమా ఇట్రా. మల్లెపూలు కావాలా బాబు? ఓ 4 మూరలు. ఇదిగో తీసుకో. అమ్మయ్యా, నువ్విలా ఇప్పుడిప్పుడే మారుతుండటం నాకు చాలా హ్యాపీగా ఉంది పాని. ఇవి చేతికివ్వడానికి బదులు తల్లో తురిమితే ఇంకా బాగుంటుంది కదా. ఆ పని బెడ్రూమ్లో చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్.
మైథిలి, మా తాతయ్య. తాతయ్య ఎప్పుడొచ్చారు? నువ్వట్ట తాత అని పిలుస్తా ఉంటే గుండె చల్లబడ్డాదిరా మనవడా. తాతయ్య, మీ మనోరాలు మైథిలి. నీ పెండ్లామా? నీకు సరిపోయినట్లేదే. సరిపోయినట్టంటే అంటే ఒడ్డు పడుగు తక్కువ ఉండదనే. తక్కువైతే కొంచెం పెంచుకుంటానులేండి. ఏందా పొగరు? ఆడపిల్లకుండాల్సిన లక్షణం ఒక్కటి లేదే. నాయనా, ఏమైంది? ఈ అమ్మి నీ కోడలేందిరా? మన ఇంటి కోడలకుండాల్సిన లక్షణం ఒక్కటి లేదే. నా లక్షణాలు మీరసలేం చూసారని ఆ మాట అంటున్నారు? మైథిలి, మా వైపు ఇంట్లో ఆడవాళ్లు మగాళ్లకి ఎదురు సమాధానం చెప్పరు. నువ్వాగమ్మా. నాయన, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది. మనసులో ఏం పెట్టుకోకు. అదీ కాక ఫారిన్ కల్చర్లో పెరిగొచ్చింది. ఏం కల్చరో ఏందో, నువ్వైనా మన పద్ధతులు నేర్పు. అలాగే నాయనా. నాయనా, నీ మనవణ్ణి చూడు. వయస్సులో ఉండగా నువ్వెలా ఉండేవాడివో అచ్చం అలాగే ఉన్నాడు చూడు. పాడి, తాతయ్య బ్లెస్సింగ్స్ తీసుకోండి. రా మైథిలి, మమ్మల్ని ఆశీర్వదించు తాతయ్య. చల్లగా ఉండండి. నిజమేరా, అలాగే ఉండాడు. మన ఊరికి తోలకపోయి ఈడి శాత కత్తి పట్టించాలని ఉండాదిరా. కత్తా? దేనికి తాతయ్య? ఏందిరా ఈడిలా పెరిగాడేంది? కత్తి పట్టేది దేనికంటాడేందిరా? పగోళ్ళని తెగ నరికెయ్యటానికి రా మనమడా. నాయనా, గొడవలు, ఫ్యాక్షన్ మాటలు ఈ ఇంట్లో వద్దు నాయనా. ఇవన్నీ వద్దనుకునేగా నేను ఆ ఊరికి మీకు దూరంగా వచ్చేసింది. పాణి, ఇవన్నీ పట్టించుకోవద్దు. తాతయ్యకి కొంచెం చాదస్తం ఎక్కువ. ఈ అమ్మికి పెద్ద అందం చందం ఉన్నట్టు లేదే. కట్నంగా లెక్కే పాటి తెచ్చింది. కట్నాలు ఫారెన్లో ఉండవు నాయనా. ఫారిన్లో ఉండకపోయినా మనుషులు ఇక్కడోళ్లేగా. ఇక్కడోళ్ళు ఫారిన్లో మన మాదిరిగా పెళ్లి చేసుకుంటారా, లేకపోతే వాళ్ళ మాదిరిగా చర్చిలో చేసుకుంటారా? మన మాదిరిగా పెళ్లి చేసుకున్నప్పుడు మన పద్ధతులే పాటించాలా. నాయనా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదిలే. ఏమ్మా, మీ అమ్మ నాన్న బాగా ఉన్నోరేనా? లేదు తాతగారు, నాకెవ్వరూ లేరు. సరిపోయింది బో. దేవిరా, చివరికి ఓ అనాథని నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడా? తాతయ్య, ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. ఏంద్రు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకెట్టా అర్థం అవుతాదే? తెలుగులో నోరు మూసుకోమని అర్థం.
ఆ? నిన్ను అడిగాడా? మా నాయన నిన్ను అడిగాడా ఆ? నాయనా నువ్వలా మాట్లాడడం బాగోలేదని గౌరవంగా చెప్పినట్టు అర్థం నాయనా. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మైథిలినంటే తనకు బాధగా ఉండదా? అర్థం చేసుకో నాయనా. మైథిలి పద. వెనకాల అండా లేదు, పెద్దోళ్ళంటే గౌరవం లేదు. పోని ఇవన్నీ లేకున్నా భరిద్దామా అంటే లెక్కన్నా బాగలేకపోయానే. ఈ అమ్మిని తీసుకురాకుండా నీ కొడుకుగా వచ్చినట్టయితే గొప్ప సంబంధం చూసేటోళ్ళం. లెక్కకు లెక్క, హోదాకి హోదా అన్ని పెరిగి ఉండేవి కదా. బాగా చెప్పారండి. మీకున్న తెలివి మా బావకు లేదు, మా బావకున్న తెలివి పాణిబాబుకు లేదు. ఈ ఇంటి కోడలుగా ఆ అమ్మి నాకు నచ్చలేదురా. సేమ్ ఫీలింగ్, సేమ్ ఫీలింగ్. నాయనా పాణి గురించి ఈ అమ్మాయిని భరిస్తున్నాను కానీ ఇది ఇప్పుడు నీకు చెప్పలేను నాయనా, చెప్పలేను. బాధగా ఉందా? చాలా ఆనందంగా ఉంది. నేను అందంగా ఉండను, గొప్పింటి దాన్ని కాదు, ఏ క్వాలిఫికేషన్ లేదు. నన్నెందుకు ప్రేమించావు పాని? వదిలే మైథిలి, మా తాతయ్య మాటలు మనసులో పెట్టుకోవద్దు. మర్చిపోయేంత చిన్న చిన్న మాటలు అన్నాడా పాని? ఛ! నువ్వన్నది కరెక్టే. తాతయ్య తరఫున నేను సారీ చెప్తున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నేనేమన్నా ఇలాంటి మాటలంటే బాధపడాలి గాని ఆయన మాటలు పట్టించుకోని అవసరం లేదు. పట్టించుకోనవసరం లేదు అంటూనే మీ తాతయ్య తరపు నుంచి నువ్వెందుకు సారీ చెప్పటం? ప్లీజ్ మైథిలి, డిస్కషన్స్ వద్దు. వీఆర్ ఇన్ హ్యాపీ మూడ్. అన్ని అపార్థాలు తొలగిపోయాయి. ఇంటికి వెళ్ళి హాయిగా నీ ఒడిలో తల పెట్టుకుని కబుర్లు చెప్తామని నేను అనుకున్నాను. మన మూడంతా మీ తాతయ్య పాడు చేశాడు. తాతయ్య తరపున నువ్వెందుకు సారీ చెప్పావు? తను నీ తాతయ్య అని ఫీల్ అయ్యావు గనుక. ఇదే మొన్న నేను బసవ తరపున సారీ చెప్పుంటే ఊరుకునేవాడివా? ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు డార్లింగ్, ప్లీజ్. కాదు, మనం కొంచెం క్లారిటీగా ఉందాం. మీ తాతయ్య ఫ్యాక్షనిస్ట్ అని తన నోటితోనే ఒప్పుకున్నాడు కదా, దానికి నువ్వేం మాట్లాడలేదు. ఫ్యాక్షనిజం తప్పు కదా అని ఒక్క మాట కూడా అనలేకపోయావు. కానీ నేనిష్టపడుతున్న అత్తయ్యను మంచిదంటే మాత్రం సీరియస్ అయిపోతావు. ఇదెంతవరకు కరెక్ట్ పాని? నాకిప్పుడు ఒకటి బాగా అర్థమైంది. మా తాతయ్య నిన్ను బాగా హర్ట్ చేశాడు. ఆయన మాటలు ముళ్ళుల్లా గుచ్చుతుంటేనే నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు. ఆయన తరఫున నేను చెప్పిన సారీ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను. మన ప్రస్థానంలో మా తాతయ్య, మా నాన్న, మీ అత్తయ్య, బసవ ఎవరో వద్దు. మనిద్దరమే ఉందాం.
ఇక మన మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వద్దు. మనం ఒకరికి ఒకరుగా ఉందాం.